నమస్కారం. ఈరోజు డే 188. ఈరోజుటి వరకు అందరి ప్రియుడు గణేష్ గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు పిల్లయార్పట్టి గణేష్ ఆలయం గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని శివగంగై జిల్లా తిరుపత్తూర్ సమీపంలో ఉన్న చిన్న గ్రామం పిల్లయార్పట్టి. ఇక్కడే ఈ ఆలయం ఉంది. మదురై నుండి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో బస్సులు సులభంగా లభిస్తాయి. పిల్లయార్పట్టి గణపతి ఆలయం దాదాపు 1600 సంవత్సరాల చరిత్ర కలిగినది. ఇది పాండ్యరాజుల కాలం నాటిది. కొండలోని ప్రకృతి శిలపైనే గణేశుని విగ్రహాన్ని చెక్కారు. ఈ ఆలయాన్ని కోకన్ చోళ మల్లన్ అనే రాజు నిర్మించినట్టు శాసనాలు ఉన్నాయి. గణేశుని విగ్రహం సుమారు 6 అడుగుల ఎత్తు, 15 అంగుళాల వెడల్పుతో ఉంటుంది. ప్రత్యేకత ఏంటంటే ఆయన కుడి చేయితో పాసం, ఎడమ చేతిలో అంకుశం, బెత్తం మరియు ఒక చేతిలో మోదకం కలిగి ఉన్నాడు. ఆయన వలదికట్టు కట్టినగా కూర్చొని ఉన్నారు. ఇది చాలా అరుదైన శైలిలో ఉంటుంది. ఈ ఆలయం పాండ్యుల కాలం నాటి ఆలయం. ఆనాటి శాసనాల ప్రకారం ఇది చాలామంది రాజులు డెవలప్ చేసినట్టు ఉంది. ఈ గణేశుని తలపై కుంతలము లేకుండా నవ్వుతూ ఉన్నట్టు కనిపిస్తాడు. ఆయన్ను చూడటానికి లక్షలాది మంది భక్తులు సంవత్సరం పొడవునా తరలి వస్తారు. ముఖ్యంగా వినాయక చవితి సమయంలో ఇక్కడ చాలామంది వస్తారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ గణపతి కరుణాకర పిల్లయార్ అనే పేరుతో పిలువబడతాడు. ఆయన వలదికట్టు కట్టినగా కూర్చొని ఉంటాడు. ఇది చాలా అరుదైన శైలి. విగ్రహానికి తలపై కుంతలము ఉండదు. ఈ ఆలయం యొక్క గర్భగుడి చుట్టూ శివుడు, విష్ణువు, సూర్యుడు లాంటి దేవతలు విగ్రహాలు ఉన్నాయి. ఇంత చారిత్రక, భౌగోళిక, ధార్మిక విలువ కలిగిన ఈ ఆలయం గణేశుడు అందరి మనసులకు ప్రియమైన వాడు కావడం ఆశ్చర్యమే కదా.